మొబైల్ ఫోన్ వెనకాల ప్యానెల్ కలర్ మీ మూడ్ కి తగ్గట్టుగా మారిపోతే ఎలా ఉంటుంది? ల్యాప్టాప్ ని మీరు టచ్ చేయకుండానే ఓపెన్ ఇంకా క్లోజ్ అయిపోతే, మరి ఒక ఫోన్ 3 సార్లు ఫోల్డ్ అవుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, 2026 MWC ఈవెంట్ లో చూపించిన రియల్ ఇన్నోవేషన్స్. ఈ వీడియోలో టాప్ క్రేజీ గ్యాడ్జెట్స్ అన్ని ఉన్నాయి, చూసేద్దాం. మనం మామూలుగా ఒక ఎగ్జిబిషన్ కి వెళ్తే రకరకాల వస్తువులు చూసాము, కానీ MWC ఈవెంట్ కి వెళ్తే ఇలాంటి బ్రాండ్ ఇన్నోవేషన్స్ చూస్తాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈసారి MWC ఈవెంట్ లో టెక్నో వాళ్ళ హవా నచ్చింది. సో టెక్నో మొబైల్స్ యొక్క ఇన్నోవేషన్స్ ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి టెక్నోలో స్లిమ్ అండ్ మోడ్యులర్ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అది ఎంత స్లిమ్ అంటే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వలేదు. ఈ మొబైల్ కి ఎక్స్ట్రా కెమెరా, ఎక్స్ట్రా బ్యాటరీ, ఎక్స్ట్రా స్పీకర్స్, ఎక్స్ట్రా మైక్, ఇలా అన్ని కూడా పోగో పిన్ సహాయంతో మ్యాగ్నెటిక్ గా అటాచ్ చేసుకోవచ్చు. చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. ప్రైస్ కూడా $2,500 అని చెప్తున్నారు. మరి ఇది కాన్సెప్ట్ గానే మిగిలిపోతుందా, మార్కెట్ లోకి తీసుకొస్తారని మాత్రం చూడాలి. టెక్నోలో ఆల్రెడీ ఒక స్లిమ్ మొబైల్ తీసుకొచ్చారు కదా, 5.9mm థిక్నెస్ తోటి. దానికన్నా ఇంకాస్త స్లిమ్ మొబైల్ అయితే MWC ఈవెంట్ లో చూపిస్తున్నారు. దీన్ని టెక్నో స్లిమ్ 2 అని అయితే పిలుస్తున్నారు. మరింత స్లిమ్ గా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఉంది కదా, దాంట్లో చిన్న చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ స్లిమ్ 2 మొబైల్ అయితే తప్పకుండా వస్తుంది. ఆగస్ట్ వరకల్లా మార్కెట్ లో మనమైతే చూసేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైఫాల్డ్ ఫోన్. ఈ ట్రైఫాల్డ్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ హువాయి వాళ్ళు తీసుకొచ్చారు, సెకండ్ సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడేమో ఈ టెక్నో వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంట్లోనే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే హువాయి త్వరలో ఇండియా కూడా మొబైల్స్ తీసుకొస్తుంది అని చెప్తున్నారు. దీని వల్ల మార్కెట్ లో రష్ పెరుగుతుంది అండ్ మొబైల్ ప్రైసెస్ లో కూడా ఏదైనా చేంజెస్ కనబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ట్రైఫోల్డ్ మొబైల్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీలో ఉన్నాయి. ఒకవేళ టెక్నో మొబైల్ నుండి ఈ ట్రైఫోల్డ్ మొబైల్ వస్తే కనుక రీజనబుల్ ప్రైస్ లోనే తీసుకొస్తారు. ఇదొక గుడ్ థింగ్ అనే చెప్పొచ్చు. టెక్నో నుంచి ఇంట్రెస్టింగ్ గా ఒక ప్లాస్మా ఫోన్ అయితే ఈ ఈవెంట్ లో చూపిస్తున్నారు. మొబైల్ బ్యాక్ ప్యానల్ లో కొంచెం ఖాళీ స్పేస్ ఉంటుంది, దాంట్లో గ్యాస్ అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే మొబైల్ కి ఛార్జింగ్ పెడతామో అదొక ప్లాస్మా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అది చూస్తుంటే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇది చూడడానికి చిన్న విషయం లాగా అనిపించినప్పటికీ కూడా భారీ ఇన్నోవేషన్ అని అనుకుంటాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ ఫోన్. మామూలుగా మనం ఒక మొబైల్ కొన్నామంటే బ్యాక్ ప్యానల్ ఒకటే కలర్ లో ఉంటుంది, కలర్ చేంజ్ చేయలేము. ఒకవేళ చేంజ్ చేస్తే కేసెస్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఇలా కలర్ చేంజింగ్ ప్యానల్ తో మొబైల్ అయితే తీసుకొచ్చారు, కానీ ఈసారి దాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేశారు. బ్యాక్ సైడ్ ఉన్న ఈ డిస్ప్లే లో మీ మూడ్ కి తగ్గట్టుగా అంబియంట్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే నార్మల్ డిస్ప్లే లాగా కూడా ఉండదు. మీరు కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకున్నా కూడా బ్యాటరీ మీద ఎక్కువ బర్డెన్ అనేది పడదు. ఈ కమెంట్ లో చెప్పినట్టుగా టెక్నో బ్రాండ్ ని చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఇన్ని ఇన్నోవేషన్స్ ని ఏ బ్రాండ్ కూడా తీసుకురాలేదు, కనీసం ట్రై కూడా చేయవు. మార్కెట్ లో యూట్యూబర్స్ కి డబ్బులు ఇస్తే ప్రమోట్ చేస్తారు, అదే చాలన్నట్టుగా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. టెక్నో బ్రాండ్స్ ఇండియాలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ యూట్యూబర్స్ అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ హానర్ వాళ్ళు కూడా తక్కువేం కాదండి. వాళ్ళు కూడా ఈ MWC ఈవెంట్ లో 3 ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి హానర్ మ్యాజిక్ B6. ఇదొక ఫోల్డ్ మొబైలే, కానీ చాలా స్ట్రాంగెస్ట్ ఫోల్డ్ మొబైల్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అందులోనూ వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోల్డ్ మొబైల్ కూడా ఇదే అవుతుంది. ఈవెన్ ఈ ఫోల్డ్ ని క్లోజ్ చేసినప్పుడు కూడా 8.7mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది, ఒక నార్మల్ మొబైల్ థిక్నెస్ ఉన్నంతనే. నెక్స్ట్ వచ్చేసి హానర్ రోబోటిక్ కెమెరా ఫోన్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కెమెరా ఇలా పైకి వచ్చి గింబల్ లాగా వర్క్ అవుతుంది. ఇది 200MP కెమెరాతో వస్తుంది. అందులోనూ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి పెడితే వీడియో మాత్రం చాలా స్మూత్ గానే రికార్డ్ అవుతుంది. సామ్సంగ్ లో S26 Ultra లో ఇలాంటి ఫీచర్ ఆల్రెడీ వచ్చేసింది, కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాత్రం చూడాలి. నెక్స్ట్ హానర్ వాళ్ళు పేపర్ బ్యాటరీ టెక్నాలజీని డిస్ప్లే చేశారు. ఇది నిజంగా ఒక ఇన్నోవేషన్ అని చెప్పాలి. ఫ్యూచర్ లో ఇంకా స్లిమ్ మొబైల్స్ వస్తాయి అనడానికి ఇదొక ప్రూఫ్. చూడడానికి ఇది ఒక యూనికోడ్ సైజ్ లోనే కనిపిస్తుంది, కానీ దీంట్లో 500mAh బ్యాటరీ వరకు ఉంటుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు అంతగా వర్క్ అయితే అవ్వలేదు, మేబీ లూజ్ కనెక్షన్ అనుకుంటా, గాలిపోయింది. బట్ హానర్ వాళ్ళ ఇన్నోవేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలానే ప్రతిరోజు మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సామ్సంగ్ కూడా ఈవెంట్ లో 2 ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చింది. ఫస్ట్ వచ్చేసి స్లైడబుల్ ఫోన్. ఈ మొబైల్ మీకు స్లైడ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ సామ్సంగ్ లో ఫోల్డ్ మొబైల్స్, ఫ్లిప్ మొబైల్స్ వచ్చేసాయి.
నెక్స్ట్ జనరేషన్ లో ఈ స్లైడబుల్ మొబైల్ వస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ మొబైల్ మీకు కాంపాక్ట్ సైజ్ లో 6.3 ఇంచెస్ ఉంటుంది. కానీ మీరు మూవీస్ చూసా అనుకున్నప్పుడు, గేమ్స్ ఆడతా అనుకున్నప్పుడు 6.7 ఇంచెస్ వరకు కూడా ఇలా సాగదీసుకోవచ్చు. బ్యాటరీ మాత్రం సాగిపోదండోయ్. అదే 5000 mAh బ్యాటరీ ఇస్తారు చార్జర్. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ గేమింగ్ స్విచ్. మామూలుగా గేమింగ్ స్విచెస్ అన్ని కూడా ఇంత పెద్దగా ఉంటాయి. 8 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ అలా ఉంటాయి. కానీ సామ్సంగ్ వాళ్ళు దాన్ని కూడా ఫోల్డ్ చేసేసారు. బేసికలీ ఇదొక కాన్సెప్ట్. స్విచెస్ ని ఈజీగా క్యారీ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. మామూలుగా అయితే పెద్ద సైజ్ లో ఉండే స్విచెస్ ని క్యారీ చేయడం కాస్త కష్టం. లెనోవో వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ లో ప్రతిసారి ఏవో ఒక ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఓపెన్ అండ్ క్లోజ్ ల్యాప్టాప్. ఇది మనం టచ్ చేయకుండానే ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ అవుతుంది, కానీ కమాండ్ చెప్పాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రోలబుల్ ల్యాప్టాప్. ఇది లాస్ట్ టైం లాగా ఇలా పైకి రోల్ కాకుండా సైడ్స్ కి రోల్ అవుతుంది. సో మీకు వ్యూ వచ్చేసి చాలా విడుతుంటుంది. ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ డిస్ప్లే అనేది అవసరం ఉండదు. ఇదే కాస్త పెద్దగా అవుతుంది. నెక్స్ట్ లెనోవో గో ఫోల్డ్ గేమింగ్ కన్సోల్. పేరు పెద్దగా ఉంది అనుకుంటున్నారా? ఇది చేసే పనులు కూడా పెద్దగానే ఉంటాయి. ఇది ఫస్ట్ మీకు గేమింగ్ స్విచ్ లాగా ఉంటుంది. గో ఫోల్డ్ అని చెప్పాను కదా, ఫోల్డ్ ఓపెన్ చేసి కన్సోలర్ ద్వారా గేమ్స్ ఆడుకోవచ్చు. దీనికి కీబోర్డ్ అటాచ్ చేస్తే ఒక చిన్న ల్యాప్టాప్ లాగా మారిపోతుంది. దీంట్లో Ryzen AI చిప్ అయితే ఉంటుంది. సో ఇదొక 3-in-1 సెటప్ లాగా అయితే వర్క్ చేస్తుంది. మామూలుగా మొబైల్ బ్రాండ్స్ అన్ని కూడా మొబైల్స్ తీసుకొస్తాయి, ల్యాప్టాప్స్ తీసుకొస్తాయి, టీవీస్ కూడా తీసుకొస్తాయి. కానీ షియోమి మాత్రం కార్స్ ని కూడా తీసుకొస్తుంది. ఈసారి షియోమి ఒక కాన్సెప్ట్ హైపర్ కార్ ని కూడా తీసుకొచ్చింది. ఇదొక ఎలక్ట్రిక్ కారే, కానీ 1900 హార్స్ పవర్ తో వస్తుంది. ఇది లాస్ట్ టైం వచ్చిన SU7 Max కన్నా చాలా ఎక్స్ట్రీమ్ వర్షన్. ఇప్పటికైతే దీని టెస్ట్ ట్రయల్స్ అయితే రాలేదు, త్వరలో రావచ్చు. మేడ్ ఇన్ కొరియా అనే సినిమా రీసెంట్ గా వచ్చింది, మీరందరూ చూసి ఉంటారు. దాంట్లో హీరోయిన్ దగ్గర ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది. వాస్కో అనే బ్రాండ్ ఒక ట్రాన్స్లేటర్ ని 87 లాంగ్వేజెస్ తో ఇస్తుంది. అది కూడా లైఫ్ టైం ఫ్రీ ఇంటర్నెట్ తో. సో మీరు ఏ కంట్రీలోకి వెళ్ళినా సరే ఇంటర్నెట్ అవసరం లేకుండానే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇది బాగా ట్రావెల్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యొల్లా ఫోన్. ఇది చూడడానికి జొల్లా ఫోన్ అనే కనిపిస్తుంది, కానీ నిజానికి అది యొల్లా ఫోన్. మీరు ఆండ్రాయిడ్ తో నడిచే ఫోన్ చూసుంటారు, iOS తో నడిచే ఫోన్ చూసుంటారు, కానీ సెయిల్ ఫిష్ అనే OS కూడా ఉంటుంది. దీంతో నడిచే మొబైల్ ఎప్పుడన్నా చూసారా? ఈ MWC ఈవెంట్ లో యొల్లా అనే ఫోన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. చూడడానికి ఇది జొల్లా కనిపిస్తుంది, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం యొల్లా అనే పిలుస్తున్నారు. ఈ OS అయితే చాలా ప్రైవసీ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. త్వరలో ఇండియాకి కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ ఫోన్. మీ మొబైల్లో ఏదైనా పాడైపోయింది అంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఫెయిర్ ఫోన్ తీసుకున్నారంటే మీ అంతలో మీరే రిపేర్ చేసుకోవచ్చు. మొబైల్లో ఏదైనా పార్ట్ చేంజ్ చేయాలి అనుకుంటే యూజర్ మాన్యువల్ ఉంటుంది, స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ తీసామా, కొత్త పార్ట్ బిగించామా, అంతే అండి. మళ్ళీ మీ మొబైల్ ని తీసుకెళ్లి ఎక్కడో సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మొబైల్ 5 years వారంటీ కూడా ఇస్తుంది. మీకు ఏ బ్రాండ్స్ కూడా ఇంత సాహసం అయితే చేయలేదు. 2026 MWC ఈవెంట్ లో మొబైల్ టెక్నాలజీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో ఒక చిన్న ట్రైలర్ అయితే చూపించేశాయి. ఈ అన్ని ఇన్నోవేషన్స్ లో మీకే ఇన్నోవేషన్ వచ్చిందో కామెంట్ లో చెప్పండి. మీరు ఈ వీడియో పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే MWC ఈవెంట్ లో మరిన్ని మిగిలిన ఇన్నోవేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో కూడా తొందరలో చేసేస్తాను. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.